90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ హరిత అక్క గారు. మ్యామ్తో మాట్లాడే రిలేషన్షిప్స్ గురించి, ఇప్పుడున్న యూత్ సిచ్యువేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. నేను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను. అండ్ ఆ ఇన్సిడెంట్ చెప్పే ముందు ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను, ఇప్పుడు యూత్లో ఒక రిలేషన్ అనేది ఎలా అయిపోయిందంటే ఒక టైం పాస్లో అయిపోయింది. ఒక అమ్మాయిని కానీ, రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తిని కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ అమ్మాయిని ఎలా మారుస్తున్నాడంటే ఒక చొక్కాలు మార్చడం మారుస్తున్నాడు. అదే అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్స్ని అలాగే మారుస్తుంది. వాళ్ళ అవసరాల కొరకు సంథింగ్, వాళ్ళ నీడ్స్ కొరకు సంథింగ్, ఇంకా టైం పాస్ కొరకు అవతల రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తిని మోసం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇప్పుడు ఈ ధోరణి ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? నేను రీసెంట్గా ఒక సిచ్యువేషన్ చూశాను మ్యామ్. నేను ఎగ్జాక్ట్లీ ఆఫీస్ ఫినిష్ చేసిన ఇంటికి వెళ్తుంటే దారిలో అనమాట, నేను ఎగ్జాక్ట్లీ రీచ్ అయిపోయా. రూమ్మేట్ ఫ్రెండ్స్తో నుంచి మాట్లాడుతున్నా రీచ్ అయిపోయి. అయితే మాట్లాడుతుంటే సడన్గా అప్పటి వరకు రోడ్ సైడ్ వెళ్తున్న ఒక అమ్మాయి బైక్ పక్కకు ఆఫ్ చేసి బిగ్గరగా అరుస్తుంది ఫోన్లో, చాలా గట్టిగా అరుస్తూ. ఏ విధంగా అంటే, ఏమనుకుంటున్నావు ఇన్నాళ్ళు రిలేషన్ అంటే, అసలు సరదాగా అన్ని టైం పాస్ చేశాను అనుకుంటున్నావా? అలా ఎలా వదిలేస్తావు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాలుగు నుంచి? అసలు నువ్వు నాకు సమాధానం చెప్పు. బిగ్గరగా అరుస్తుంటే సంథింగ్ ఏం చెప్పాడు తెలియదు. తను గట్టిగా ఏడుస్తుంది. ఫోన్ మధ్యలో కట్ అయింది, అది అయితే మాత్రం తెలుస్తుంది. తనకైతే సంథింగ్ ఒక 2-3 months నుంచి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, తను సతమతం అవుతుంది. అదైతే అర్థమైంది ఎగ్జాక్ట్లీ. తను నాకైతే మాత్రం ఇన్ని నెలలైంది నువ్వు నాకు ఫోన్ చేశాను. అసలు ఏం జరుగుతుంది మ్యామ్? అసలు వీళ్ళ ఉద్దేశం ఎలా ఉంది అసలు? అసలు అమ్మాయిలంటే ఆట బొమ్మలా, లేకపోతే అబ్బాయిలంటే టైంపాస్ చేసే వాళ్ళ? నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు అలాగ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడున్న యూత్లో నాటికిపోయిన అసలు ఈ కలుపు మొక్క అనేది ఏంటంటారు అసలు? యూత్లోనే కాదు సంజయ్, వాళ్ళు ఆ ప్యాటర్న్ పెళ్ళాక కూడా ఫార్వర్డ్ అవుతుంది. ఓన్లీ యూత్ ఇష్యూనే కాదు ఇది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, బ్రేకప్ పెయిన్ ఈస్ వెరీ హారబుల్ దెన్ హార్ట్ అటాక్ పెయిన్ కంటే పెద్దది ఇది. ఎందుకంటే నువ్వు దాంతోనే లీడ్ చేయాలి, ఆ మెమరీస్తోనే ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ డే లేవాలనిపించదు. వాళ్ళతో ఎన్నో ఊహించుకుంటారు కదా సంజయ్. అంత ఊహ ఒకటే రోజు ఢామ్. నీ ఫ్రెండ్స్కి అందరికీ ఒక ఒపీనియన్ వచ్చేసి ఉంటుంది, మ్యారేజ్ చేసుకున్నాము సో అండ్ సో పర్సన్ అది ఇది అని ఏదో చెప్పుకుని ఉండుంటారు. మార్నింగ్ లేసారు, ఒక ఆర్గ్యుమెంట్ అయిపోయింది, బ్రేకప్ అంటే బ్రేకప్ అన్న అనుకున్నా పర్లేదు. అవతల పార్ట్నరు చాలా ప్రేమిస్తున్నారు నిన్ను, ఇప్పుడు ఇక సపోజ్ బ్రేకప్ అన్నారు, వాళ్ళు తీసుకునే స్టేజ్లో లేకపోతేనే అదే ఎక్కువ నడుస్తుంది. మొన్న నేను చూశాను సంజయ్, ఒక రీసెంట్గా అసలు ఒక ఆటోలోంచి బైక్ మీద నుంచి దిగిపోయింది ఆ అమ్మాయి. దిగిపోయి అరిసింది రోడ్డు మీద ఆ పిల్లోడి పైన. మేబీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఎంత గట్టిగా అరిసిందంటే ఇంకా గబగబా ఇంకో కపుల్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, వాళ్ళు వచ్చేసి కార్లో ఈమెని లాగి కార్లో ఎక్కించి మరీ తీసుకెళ్తున్నారు. నువ్వు పద ఆడి పద, నేను మాట్లాడుకున్నావు. మన ఎమోషన్స్ అందరిలోనే ఉంటాయి. లవ్ న్యాచురల్ ఎమోషన్, యాంగరు న్యాచురల్ ఎమోషనే, ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా చెప్పాలంటే. బట్ దట్ పెయిన్ ఈస్ హెవీ. ఆ టైంలో ఆ బిట్రేల్ ఎక్కువ, మోసపోయిన ఫీలింగ్, దాన్ని హ్యాండిల్ చేయాలి ఆ టైంలో. అసలు అంటే హ్యాండ్లింగ్ అంటే మేము మన ఎమోషన్స్ని, మన పెయిన్స్ని హ్యాండిల్ చేయాలంటారా? అంటే వీళ్ళ ధోరణి మారదంటారా? ఎంత దారుణం మ్యామ్ నిజంగా. ఏ విధంగా అంటే, నేను సెట్ ఆఫ్ సిచ్యువేషన్, ఒక ఫ్రెండ్ ఫేస్ చేసిన ఇంకో సిచ్యువేషన్ ఉంది మ్యామ్. ఒక అమ్మాయి అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే. అయితే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఎగ్జాక్ట్లీ. అయితే వాళ్ళ పెళ్ళి అంటే మాకు తెలియదు, వాళ్ళు లవ్ చేసుకున్నట్టు తెలియదు, సంథింగ్ రిలేషన్లో ఉన్నట్టు మాకు తెలియదు. పెళ్లి చేసుకుంటాం అని అన్నారు. అంటే ఒకనొక రోజు మాకు దొరికేశారు నిజంగా, సంథింగ్ వాళ్ళు మాట్లాడుకోవడం ఈ విధంగా. అయితే పెళ్లి చేసుకుంటాం అన్నాడు, అంతా బాగానే ఉంది. అమ్మాయి వీడిద్దరు నిజాయితీగానే ఉన్నారు, ఓకే పెంచుకుంటారు, బాగానే ఉన్నారు కదా అనుకున్నాం. కానీ ఒక సర్టన్ పీరియడ్లో ఫోన్ వచ్చింది. ఫోన్ తీయట్లేదు, నాకు ఫోన్ చేసిన ఎలా అవుతుంది, తను మీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను, తనకి ఫోన్ కలపమని చెప్పేసి, అసలు ఫోన్ తీయట్లేదు, ఏమైపోయాడో తెలియట్లేదు అని చెప్పేసి అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది నా ఫ్రెండ్కి. అసలు ఫోన్ వస్తే అసలు ఏమైందిరా, వాడు ఏమయ్యాడరా అని చూస్తే వాడికి మ్యారేజ్ సెట్ అయింది. అక్కడ విచిత్రం ఏంటంటే, ఆడు ఇంకో మ్యారేజ్ చేసుకునేది కూడా లవ్ మ్యారేజ్. ఏందో సంజయ్, ఎట్లా వెళ్తుందో ప్రపంచం. కానీ మీ అమ్మాయి ఇక్కడ ఈ అమ్మాయితో చేసిన లవ్ అయితే, ఇక్కడ అమ్మాయి పెళ్లి చేసుకునే అమ్మాయితో లవ్ ఎలా? నాకు అర్థం కాలేదు. ఎట్ ఎ టైంలో ఇద్దరిని లవ్ అంటే అది లవ్ అంటారా, లేకపోతే సంథింగ్
ఏంటిది నాకు అర్థం వాట్ కావట్లా. పర్సన్స్ ఆర్ వి బికమింగ్. ఇక్కడ అమ్మాయిని చీట్ చేసాడు, అక్కడ అమ్మాయి రేపు పొద్దున సరే మ్యారేజ్ చేసుకుంటా కాబట్టి ముందుకెళ్తుంది. బట్ తనకు తాను ఏం మాట్లాడుకుంటాడు సంజయ్? అద్దం ముందు వెళ్ళి, ఇప్పుడు మనం ప్రపంచం కోసం కాదు, మన కోసం మనం ఉంటాం కదా, అతను అద్దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఇద్దరిని ప్యారలల్ గా ఉంటది. ఈ అమ్మాయి ఏడుపు నీకు లైఫ్ లో కొట్టదంటారా? ప్రాక్టికల్ గా మాట్లాడదాము. అసలు మనం ఒకరిని ఒక మాట అంటేనే రెండోది వాళ్ళు ఎట్లా నేను టిట్ ఫర్ టాట్ చేయాలి అని ఆలోచిస్తారు కదా. ఎస్ ఆర్ నో? గాంధీజీ ప్రిన్సిపల్ ఎక్కడ వర్క్ అవ్వలేదు. నువ్వు ఒకటి కొడితే రెండు కొడితే ప్రపంచం, ఎందుకంటే మన బ్రెయిన్ ఈజ్ మేడ్ ఫర్ దాట్. నీ సర్వైవల్ కోసం తయారైన బ్రెయిన్ నువ్వు ఒకటి కొడితే రెండు కొడుతుంది. అలాంటిది పెయిన్, నువ్వు ఒక అమ్మాయిని అంత చీట్ చేసి ముందుకెళ్తున్నావే, నీకు ఆ సైక్లింగ్ లో మళ్ళీ నీకు రాదంటావా? లెట్స్ నాట్ బికమ్ దట్ పర్సన్ బాబా. లెట్స్ నాట్ బికమ్ దట్ పర్సన్. రిలేషన్షిప్స్ లో మనకు వచ్చేది ప్రేమ, ట్రస్ట్. మనం రిలాక్స్ అవటానికి వెళ్ళి ఉండే ఆ ఎనర్జీ ఇంట్లో మాత్రమే దొరుకుతుంది. అలాంటి ఇంట్లో మనం ఏ ఎనర్జీతో వెళ్తున్నాం? ఈ బ్రేకప్స్ ఇవన్నీ కూడా చాలా పెద్దది సంజయ్. నువ్వు ఈరోజు కొంచెం గట్టిగా టచ్ చేసావు టాపిక్. ఆల్రెడీ లోపల అవుతుంది నాకు. బికాస్ యా, ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ బ్రేకప్స్. అది ఎలా ఉంటుందో తెలుసా? అసలు అందరికి డిక్లేర్ చేసేసాము దట్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు సో అండ్ సో పర్సన్ అని. నీవు సడన్ గా నువ్వు జాబ్ లో చేంజ్ అయిపోయావు. అండ్ ఐ వాంట్ అ పర్సన్ టు, అంటే నాకు ఫిజికల్ గా కావాలి. ఐ డోంట్ మీన్ దట్ వే. నేను ఓన్లీ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇన్ దట్ వే. బట్ నాకు ప్రెజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మై లవ్ లాంగ్వేజ్ ఈస్ ఫిజికల్ ప్రెజెన్స్. ఓకే, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు నడవలా. ఇట్ టుక్ సమ్ మినిట్స్ టు బ్రేకప్. దెన్ 2 నెలలు నిద్రపోలేదు సంజయ్. ఐ కుడెంట్ స్లీప్ ఫర్ 2 months. అది పేరెంట్స్కి చెప్పలేం మనం. ఇట్ హ్యాపెన్స్. డోంట్ యూజ్ అండ్ త్రో ద థింగ్స్ లైక్, అంటే ఆడపిల్లల్ని ఆడపిల్లలాగానే హ్యాండిల్ చేయండి. అండ్ ఆడపిల్లలు కూడా అదే చెప్తారు. మగవాళ్ళు అంటే మగవాళ్ళలాగానే. వెన్ యూ లవ్ ఫర్ దెమ్, లవ్ దెమ్. యూజ్ అండ్ త్రో థింగ్స్ దగ్గర చేయండి, నాట్ విత్ ద హార్ట్స్. లెట్స్ నెవర్ డూ ఇట్ ఫర్ ద హార్ట్స్. అంటే అది టచ్ అయింది కాబట్టి అనిపిస్తుంది. ఒక పక్క హార్ట్ పెయిన్ ఇంకా నీకు హీల్ అవ్వలా, బ్రేకప్ అయినది. ఇంకో పక్క ఇంకొకటి వస్తాడు దిస్ ఈజ్ లవ్ అని. ఇదో అదో అర్థం కాని టైంలో యు గాట్ మ్యారీడ్ టు సమ్ అదర్ పర్సన్. వాడేం చెప్పాడంటే నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, సో ఐ నో అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఫర్ 2 years అన్నాడు సంజయ్. 2 years వెయిట్ చేస్తాను ముట్టుకోకుండా అన్నవాడు 2 రోజులు ఆగలేకపోయాడు. పెళ్ళైన తర్వాత 2 రోజులు ద పెయిన్ ఐ వెంట్ త్రూ. ఎన్ని గంటలు బాత్రూంలో ఏడ్చానో ఓన్లీ ఐ నో. నీకే నచ్చకుండా నీ మీద ఒకడు చేస్తుంటే ఎంత ఇరిటేషన్ ఉంటుంది తెలుసా? సరే అదే అయిపోయింది. ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలనిపించింది. బికాజ్ నౌ ఐ కాంట్ గో అహెడ్ విత్ దట్ పర్సన్. ట్రస్ట్ లేను దాంట్లో, నేను ముందుకు వెళ్ళలేను. ఆ టైంలో మా వాళ్ళందరూ ఇన్వాల్వ్ ఏమైంది తెలుసా? మై ఓన్ పీపుల్ టుక్ దట్ సైడ్. నేను బిట్రేయల్ అయ్యాను ఇక్కడ. దిస్ వాజ్ అ చీటింగ్ దట్ ఐ వెంట్ త్రూ. బట్ ఎవడో ఒక తాగుబోతువాడు వచ్చి నా లైఫ్ని ఎలా డిసైడ్ చేశాడు సంజయ్? పెద్ద మనుషులు వచ్చేసారు, వీ హ్యాడ్ అ మీటింగ్, కాంప్రమైజ్ అన్నారు. అసలు ఆ కాంప్రమైజ్ కూడా ఎంత భయంకరమైన కాంప్రమైజ్ తెలుసా? వాళ్ళు ఇచ్చిన మనీ ఇచ్చేసాము, అదే మేము ఇచ్చిన మనీ వాళ్ళు ఇచ్చేసారు. ఫోటోకి ఇచ్చిన మనీ ఫోటోకి ఇచ్చేసారు. వాట్ అబౌట్ మీ? వాట్ ఐ వెంట్ త్రూ ఆల్మోస్ట్ 3 years ఆఫ్, అసలు అది ఆ పెయిన్ యూ కెన్ నెవర్ నో. బెల్ట్ షాప్ ఓనర్ వచ్చి డిసైడ్ చేయడం ఏంటి సంజయ్? దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ షేమ్ అరౌండ్ డివోర్స్. డివోర్స్ అయిపోయింది అని అంటే అమ్మాయి తప్పేం ఉండదు. యునో లాస్ట్ వీక్ సమంత మేడంది విన్నాను వీడియో. ఎస్, ఈవెన్ షీ వెంట్ త్రూ ఇట్. లాట్స్ ఆఫ్ షేమ్ అరౌండ్ ఉమెన్. అరే ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా బ్రేకప్స్లోని? బికాజ్ వీ ఇమాజిన్ అ లాట్. అబ్బాయిలకు కూడా లేదని నేను అనట్లేదు, అందుకే బ్రేకప్స్కి నేను ఎక్కువ హార్ట్ టచ్ అయిపోతాను నేను. బికాజ్ ఐ నో హౌ ఇట్ ఫీల్స్ టు హ్యావ్ మై ఓన్ ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ కావాలి నాకు. నేనేం తప్పు చేయలేదు కదా, ప్లీజ్ గివ్ మీ అ హ్యాపీ ఫ్యామిలీ. సో డోంట్ లూజ్ హోప్. టుడే ఐ హ్యావ్ కిడ్స్ సంజయ్ అండ్ ద మోస్ట్ కోఆపరేటివ్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. మా హస్బెండ్కి ఇవన్నీ చెప్పొద్దన్నారు. సో దర్ ఇస్ లాట్స్ ఆఫ్ షేమ్ అరౌండ్ ఇట్. తర్వాత ఫర్దర్గా వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? బికాస్ పీపుల్ పోర్ట్రేడ్ యూ దట్ యూ డిడ్ సో గుడ్ బిగ్ మిస్టేక్స్. ఇంకా చాలా ఉంది. బట్ స్టిల్ ద డే ఐ గాట్ మ్యారీడ్ టు మై మ్యాన్, మై లైఫ్ చేంజ్ సంజయ్. అయితే కామెడీ ఏంటంటే ఆయనకు కూడా బిట్రేలే ఫేస్ చేశారు. డివోర్స్ అయ్యే పెళ్ళికి ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకో ఇవెందుకో అలాంటి మైండ్ సెట్లో ఉన్నాం మేమిద్దరం. రాజారాణి మూవీ ఉంది కదా,
ఒకరు చేశారని ఇంకొకరు చేస్తారని ఏం లేదు. ఇద్దరం కలిపి ఆ మూవీ చూసేవాళ్ళం. అండ్ వి స్టార్టెడ్ ఫీలింగ్ సంథింగ్. యాహ్! మనం మోసపోయామని, వాళ్ళు మనల్ని మోసం చేశారని, మనం ఒకరినొకరు మోసం చేసుకుంటామని ఏం లేదు. అండ్ వి స్టార్టెడ్. టైం పట్టింది. బికాస్ ఇంత Exactly. హెవీ బిట్రేయల్ పెయిన్ ఉంది కదా! సో, టైం పట్టింది. ఇట్ టుక్ 1.5 year ఫర్ మీ టు అండర్‌స్టాండ్ అండ్ లెట్ మై మ్యాన్ అండర్‌స్టాండ్ మీ. బట్ స్లోగా ఒక్క బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత స్లోగా వి స్టార్టెడ్ డెవలపింగ్ దట్ లవ్ అగైన్. అసలిప్పుడు అనిపిస్తది తెలుసా? మా ఆయన నేను కలిపి వి ఆర్ హ్యావింగ్ అన్ ఇనఫ్. అంటే మాకు అనిపిస్తది, అరే అసలు మనం 10 years బ్యాక్ నువ్వే వచ్చేసుండుంటే మ్యారేజ్‌లో మనకి ఇంత పెయినే ఉండేది కాదు కదా! ఇట్ డజంట్ వర్క్ లైక్ థాట్. Exactly. యూ గో త్రూ ఇట్, యూ హీల్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ హెల్ప్ అదర్స్. నేను ఇప్పుడు ఫేస్ చేసి 10 years బ్యాక్ ఫేస్ చేశాను కాబట్టే ఈరోజు నేను కోచ్ అయ్యి ఇంకో 10 మందికి హెల్ప్ చేయగలుగుతున్నాను సంజయ్. దే కమ్ బికాస్ దే రెజొనేట్ విత్ సంథింగ్. హార్ట్ అసలు బిట్రేయల్ పెయిన్ అంటే అట్లీస్ట్ డోంట్ చీట్ అదర్స్. లెట్స్ నాట్ చీట్. మీరు బయటపడ్డారు మ్యామ్. కానీ ఇలా బయట చాలా మంది అమ్మాయిలు, అంటే చాలా ఇప్పుడు మంది అతను అబ్బాయిలు తప్పేం ఉన్నారు. అనట్లేదు Exactly. సంజయ్. యాహ్! అది ఎవరన్నా Hmm. చిన్న ఏజ్‌లో మనకి నడిసిపోయింది అండ్ దట్స్ రియల్లీ ఫైన్. ఇప్పుడు నేను మా వాళ్ళని ఎవరిని కూడా ఏమనట్లేదు. మళ్ళీ ఈ వీడియో చూసాక ఎవరు అది పర్సనల్‌గా ఎవరు తీసుకోవద్దు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద Exactly. బ్రేకప్ పెయిన్ అలా ఉంటుంది. నువ్వు ఎన్ని Hmm. ఇయర్స్ అయినా యూ వెంట్ త్రూ సంథింగ్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు హీల్. మోసం వద్దు. డోంట్ చీట్ అదర్స్. పాస్ట్‌లో ఇంత జరిగిన ఆయన మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే అంత మనసు ఉందంటే హి ఈస్ ద బెస్ట్ వన్. ఎగ్జాక్ట్‌లీ నాకేం చెప్పాలంటే. చెప్పారు అంటే, చెప్పకు ఏమి, ఆయనకి అసహించుకుంటారు. సో డోంట్ టెల్ హిమ్. నేను అదే రియల్ అని నమ్మాను. అండ్ నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. దాని ఎఫెక్ట్ నా మ్యారేజ్‌లోకి వస్తుంది. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ షేరింగ్, యాక్చువల్‌గా నా లైఫ్‌లో ఇలా జరిగింది అని చెప్తే హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు హగ్ మీ అండ్ కన్సోల్ మీ. బట్ నాకు చెప్పింది ఏంటి? అలా ఎవడు యాక్సెప్ట్ చేయడు. నో మ్యాన్ విల్ యాక్సెప్ట్ యూ. సో డోంట్ షేర్. యాక్చువల్‌గా అది అవ్వలేదు సంజయ్. బట్ ఐ థాట్ దట్ ఇట్ ఈస్ ద ట్రూత్ అండ్ ఐ వెంట్ త్రూ ఇట్ ఫర్ 7 years. దట్స్ నాట్ స్మాల్. అంటే ఏదో సీక్రెట్ జరిగిపోయింది. గిల్ట్ అండ్ షేమ్ అంతా ఇక్కడ ఉంటుంది సంజయ్. నేను మళ్ళీ వ్యూవర్స్‌కి చెప్తాను. గిల్ట్ అండ్ షేమ్ అంతా పొట్ట దగ్గర ఉంటుంది. అది ఎవరితో చెప్పాలో, ఎవరితో చెప్పొద్దో తెలియకనే నాకు ఇప్పటికీ మెష్ ఉంది నా బాడీలో. ఐ క్యారీ దట్ మెష్. ఇట్స్ బికాస్ గిల్ట్ అండ్ షేమ్ ఇక్కడ ఉండిపోయింది. డోంట్ డూ దట్. ఐ యామ్ దేర్ నో. అట్లీస్ట్ నా దగ్గరికి వచ్చి రిలీజ్ దట్ ఎమోషన్. పైసలు పెడతారా పెట్టరా సెషన్స్ దట్ సెకండరీ సంజయ్. ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ అట్లీస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ దట్ ఎమోషన్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. ఎగ్జాక్ట్‌లీ ఇలాంటి సిట్యుయేషన్ ఏ అమ్మాయికి కానీ, ఏ అబ్బాయికి కానీ రాకూడదని కోరుకుంటున్నాను. కానీ సంథింగ్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్, జనరేషన్స్ అన్ని చేసే సిల్లీ థింగ్స్ వల్ల ఒక పర్సన్ ఎంత బాధపడుతున్నారనేది వాళ్ళకి తెలియాలి మ్యామ్ ఖచ్చితంగా. యూజ్ అండ్ అసలు త్రో వద్దు. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు Yeah. రిలేషన్‌లోకి దిగే ముందు ఆలోచించుకోవట్లా, వదిలేసే ముందు ఆలోచించుకోవట్లా. అనదర్ పర్సన్ సిట్యుయేషన్ ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్యూచర్‌లో ఎలా దీని ఎఫెక్ట్ ఎలా పడుతుంది, వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుంది అనేది పట్టించుకోవట్లేదు. ఇవన్నీ తెలుసుకుని రిలేషన్‌లో కన్నా దిగండి. లేకపోతే రిలేషన్ నుంచి బయటకు వచ్చే ముందు ఇవన్నీ తెలుసుకోండి. హోప్ టాపిక్‌తో వదులుకోవద్దు. దిస్ ఇస్ వాట్ ఐ That's వుడ్ it. సే. నెవర్ లూజ్ హోప్. బికాస్ వెన్ యు ఆర్ అ Yes. గుడ్ పర్సన్ నో, గాడ్ విల్ డూ ఓన్లీ గుడ్. అది వెయిట్ చేయండి. ఏం పర్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.